కడప జిల్లా బెల్లంమండి వీధిలో అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు భోజనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయి క్యాన్ లో పెట్టుకున్నారా? అబ్బాయి క్యాన్ లో పెట్టుకున్నారా? చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. అభంశుభం తెలియని పిల్లలు అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయినటువంటి పరిస్థితి. ఒకరు మృతి చెందారు, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. దృశ్యాలు చూస్తుంటే కలిచివేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మధు, చాలా దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి బాబు బలయ్యాడు, ఇంకొకళ్ళు ఇప్పుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఏంటి ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎట్లా ఉంది? తల్లిదండ్రులు ఏమంటున్నారు? అధికారులు ఎవరైనా దానికి సంబంధించి వివరాలు వచ్చాయా? అయ్యా చక్రి, ఈ రోజు కడప నగరంలో బెల్లంబండి వీధిలో దారుణమైన ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే చిన్నారులు, ఏమి జరగని చిన్నారులు సైతం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుండి ఆడుకుంటూ పాడుకుంటూ తన సమీపంలో, ఆ ఇంటి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు. ఆడుకుంటూ పాడుకుంటూనే అన్నం తినేదానికి ఇంటికి వచ్చారు. అయితే అన్నం తిని భోజనం చేసుకున్న అనంతరం మళ్ళీ తిరిగి స్కూల్కు వెళ్లే క్రమంలో అక్కడ ఒక విద్యుత్ వైరు పైన దాదాపు చాలా పవర్ సప్లై వైర్ అయితే కట్ అయిపోయి కింద అయితే పడినట్లయితే తెలుస్తుంది. అయితే 2 గంటల 40 నిమిషాల మధ్యలో వైర్ కట్ అయితే 3 గంటల సమయం వరకు విద్యుత్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడే కానీ స్పందించిన వైనం అయితే దాఖలైతే కనపడడం లేదు. ఏది ఏమైనా కూడా నిండు ఒక పసికందు ప్రాణం అయితే అక్కడికక్కడే పోయినట్లయితే తెలుస్తుంది. మరో పసిబిడ్డకైతే ఒక చెయ్యి దారుణమైన స్థితిలో చెయ్యి కాలిపోయింది. మరోవైపు బాడీ పైన పెద్ద పెద్ద గాయాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఆ విద్యుత్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడంతో పసిబిడ్డల ప్రాణం పోయిందని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అద్దాన్ అనే అబ్బాయి, ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడే ఐసీయూలో అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో తల్లిదండ్రులు అయితే ఇక్కడే ఉన్నారు, సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు అయితే చూడొచ్చు మనము వాళ్ళ ఆవేదన. అబ్బాయి ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉదయం ఇంటి నుండి స్కూల్కి వెళ్ళి మళ్ళా తిరిగి మధ్యాహ్నం భోజనం టైంలో ఎంతో ఆనందంగా భోంచేసే టైంలో మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్లే క్రమంలో ఒక కరెంటు విద్యుత్ తీగ తగిలి ఆ అబ్బాయికి తీవ్ర గాయాలు కావడంతో అద్దాన్ అనే వాళ్ళ సంబంధించిన రిలేటివ్స్ అయితే ఉంటారు. అసలు ఏం జరిగిందో ఇలా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చందు, అమ్మా ఏం జరిగిందమ్మా? స్కూల్కి పోతా ఉన్నాడు సార్, అలా వైర్ పడి ఉండేదంటే సార్, 2 పిల్లలకు తగిలింది. నాకు తెలుసు సార్, అంతా ఆడి వరకు తెలుసు సార్. నాకు బాబాయ్ అన్న మీరు చెప్పండి. అమ్మ ఎక్కడండి అమ్మా, ఏం జరిగిందమ్మా? అసలు ఆ వైరు తగిలిన తర్వాత 2 గంటల 40 నిమిషాలకు వైరు తెగి కింద పడిపోయింది. అయినా విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా విద్యుత్ అధికారులు అక్కడికి స్పందించి రాకుండా పోవడము, అలాగే పిల్లలు ఇలా అక్కడ వెళ్తుండే సమయంలో ఆ వైరు తగిలి సైకిల్తో సహా అక్కడ కాలి ఒక అబ్బాయి అయితే చనిపోయినారు. మీ అబ్బాయికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందమ్మా, ఏంటి విషయం? ఇంటికి వచ్చిన పిల్లోడు మధ్యాహ్నము అన్నం తినేసి మళ్ళా స్కూల్కు వెళ్ళే దావలో తన తోటి విద్యార్థి సైకిల్లో వెళ్తుంటే వానికి లిఫ్ట్ అడిగి పిల్లోడు వెళ్తుండే దారిలో
ఆ వైర్ తగిలేసి ఇద్దరికి కరెంట్ షాక్ తగిలి ఆ వీధిలో ఉండే కొంతమంది యువకులు చూసి ఆ కట్టలతో కొట్టి వాళ్లకు విడిపించడం జరిగింది. తర్వాత ఆ దావ మధ్యలో తెచ్చేటప్పుడే ఒక పిల్లోడు ప్రాణంతో లేడు. ఈ పిల్లోడు మటుకు కొంచెం తీవ్రంగా ఇదిగా ఉండాలి, ట్రీట్మెంట్ జరుగుతుందండి. తను వచ్చేసి మా అన్న కొడుకే. దేవుని దయవల్ల ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, ఏం చెప్పలేము. ఆ విద్యుత్ వైర్లు ఇటువంటివి ఏమైనా జరిగేటప్పుడు చూసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాడ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంచెం చూసుకొని జనాలకు ఇబ్బంది లేకోకుండా చేయండి సార్, అంతే మేము. అయితే చక్రి మనం చూడొచ్చు, ఒక అబ్బాయి తీవ్ర గాయాలైన అబ్బాయిని మనం ఇప్పుడు ఐసీయూలో చూడొచ్చు. ప్రైవేట్ డాక్టర్లు అయితే మనకు అనుమతి ఇచ్చారు, చూడమని చెప్పారు. ఆ అబ్బాయికి అయితే ఒక చెయ్యి లెఫ్ట్ సైడ్ ఉండే హ్యాండ్ అయితే పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ దగ్ధమైన క్రమంలో బాడీకి కూడా చిన్న చిన్న గాయాలు, అంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ చేతికి మాత్రం దెబ్బ తగిలింది. ఈ పొట్ట భాగంలో గాయాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి, కాలిన గాయాలు. అంటే ఏది ఏమైనా కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఈ పక్క రైట్ సైడ్ కూడా చూడొచ్చు, రైట్ సైడ్ చేతికి కూడా పెద్ద గాయమే జరిగింది. అసలు పూర్తి చెయ్యి మొత్తం దాదాపు 3% పూర్తిగా దగ్ధమైనట్లయితే కనిపిస్తుంది. చిన్న ఈ పక్క కాలు కూడా మొత్తం దాదాపు యావరేజ్ గా దాదాపు 40%, 50% బాబుకి సంబంధించిన శరీరం అంతా పూర్తిగా దగ్ధమైనట్లయితే తెలుస్తుంది. ఇంతటి దారుణమైన నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులు ఇట్లాంటి సంఘటనలకు ఎలాగా స్పందిస్తారనే విషయం అయితే తెలియాల్సింది. అయితే ఏది ఏమైనా కూడా ఇంతటి దుర్మార్గంగా ఇంతటి దారుణమైన స్థితిలో విద్యుత్ అధికారులు స్పందించకపోవడం అనేది చాలా దారుణమని చెప్పుకోవచ్చు చక్రి. వైద్యులు ఏమంటున్నారా? ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నాడో ఆ బాలుడి పరిస్థితి ఏంటి? వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? ఏ మేరకు గాయాలైనాయని చెప్తున్నారు? ఎవరైనా ఉన్నారా? డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారా మాట్లాడడానికి? చక్రి, డాక్టర్లు అయితే చెప్తున్నారు అబ్బాయి అయితే ట్రీట్మెంట్ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టున్నారు. అయితే డాక్టర్ సార్ ప్లీజ్ లైవ్ ప్లీజ్. అసలు జస్ట్ బాబు పరిస్థితి ఎలా ఉందో అడగండి చాలు, మనకి ఇంకా అంతకంటే అవసరం లేదు. సార్ ఎలా ఉంది బాబు పరిస్థితి, ఎలా ఉంది అది చెప్పండి సార్. లేదు, కన్సల్టెంట్ పైన ఓటీలో ఉన్నారు, ఓటీలోకి వెళ్ళారు. అదే ఇక్కడ కన్సల్ట్ డాక్టర్ అయితే పైకి వెళ్ళారు, ఓపీ ఉంది, ఆ ఓపీలోకి వెళ్ళారు. ఇది ఐసీయూ, మేమైతే ఏం చెప్పలేమంటున్నారు చక్రి. అయితే ఏది ఏమైనా కూడా ఇక్కడ బాబు తల్లిదండ్రులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన విషయము స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తెలియడంతో హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకునింది. అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు అయ్యే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరాయిస్తుందని చెప్పి ఎమ్మెల్యే అయితే హామీ ఇచ్చినట్లయితే బాబు తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా విద్యుత్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణమైన విద్యుత్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మధు, ఎప్పుడు ఈ వైర్ తెగిపోయింది అంటే ఇప్పుడు ఆ లొకేషన్ కి సంబంధించి ఆ చుట్టుపక్కల స్థానికులు ఉంటారు, వీళ్ళు సైకిల్ మీద ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు, స్కూల్కి వెళ్తూ ఉన్నారు రిటర్న్. ఆ గల్లీలో ఆ స్ట్రీట్లో ఉండేటటువంటి వాళ్ళు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? విద్యుత్ అధికారుల నుంచి వచ్చిన స్పందన ఏంటి? ఎప్పుడు జరిగింది? అంటే ఈ వైర్ తెగడం కానీ అసలు దీన్ని గమనించడం కానీ ఎప్పుడు జరిగింది? ఇది అసలు గమనించారా? అయితే చక్రి 2 గంటల 25 నిమిషాలు 2 గంటల 30 నిమిషాల మధ్యలో అయితే వైర్ అయితే తెగి కింద పడినట్లయితే స్థానికంగా ఉండే ప్రజలైతే చెప్తున్నారు. అయితే వీళ్ళు యాక్చువల్లీ 12 గంటల 25 నిమిషాలకి ప్రైవేట్ స్కూల్ నుంచి బయటకు వస్తారు పిల్లలు. 12 గంటల 25 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల లోపల ఇంటికి చేరుకుంటారు. అంటే ఆ స్కూల్ కు సమీపంలోనే ఆ అబ్బాయికి సంబంధించిన ఇల్లు కూడా దగ్గరలో ఉంటుంది. అయితే 1 గంట 20 నిమిషాలకు 2 గంటల సమయంలో వాళ్ళు తిరిగి ఆ భోజనం పూర్తి అయిపు చేసుకొని మళ్ళీ తిరిగి స్కూల్ కు వెళ్లే క్రమంలో దాదాపు 2 గంటల 45 నిమిషాలు కావచ్చు, 2 గంటల 50 నిమిషాల మధ్యలో అప్పటి వరకు కూడా అయితే దాదాపు అర్ధగంట 20 నిమిషాల అర్ధగంట వ్యవధిలో వరకు కూడా ఎటువంటి విద్యుత్ అధికారులు అయితే స్పందించలేదు. అదే ఆ క్రమంలోనే ఆ దారిలో వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే ఈ ఇద్దరు అబ్బాయిలు అయితే సైకిల్ మీద వెళ్తున్నారు. ఆ సైకిల్ మీద వెళ్లే క్రమంలో అక్కడ విద్యుత్ తీగ ఈ పిల్లలు అయితే గమనించలేదు. ఆ విద్యుత్ తీగ సైకిల్ అయితే ఐరన్ కాబట్టి ఆ విద్యుత్ తీగకు తగలగానే అక్కడికక్కడే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో మనకు సీసీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు చూడొచ్చు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా సీసీ ఫుటేజ్ చూపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ లో ఎలా జరిగింది కంటికి కట్టేటట్టుగా సీసీ ఫుటేజ్ అయితే ఆధారం అయితే మనకు ఉంది. ఏది ఏమైనా కూడా ఇంత దారుణమైన స్థితి ఘటనలు జరుగుతున్నప్పటికీ విద్యుత్ అధికారులు అర్ధగంట గంట వ్యవధి అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన
లేదు అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆరోపిస్తున్నారు చక్రి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందా మధు? అంటే ఆ తెగిపడిన దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఏమైనా ఉందా పక్కన? విజువల్స్లో అయితే కొంచెం ఉన్నట్టు కనబడుతుంది, అది అది ట్రాన్స్ఫార్మరా కాదని మీరు చెప్పండి. సమీపంలో ఒక 200-300 మీటర్ల సమీపంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ పైన కూడా చాలా దారుణంగా వైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఫినిషింగ్ స్టేజ్ లో అయితే ఎక్కడా కనపడడం లేదు. ఆ వైర్లు చెల్లా చెదరైనట్లు, ఎప్పుడు ఇంకొక వైరు మరో వైరు కట్ అయ్యే సిచ్యువేషన్లు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్న ఆ ఏరియాలో నివసిస్తున్న స్థానికులైతే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ వైర్ల పైన ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదని తెలుస్తుంది చక్రి. రైట్ మధు, ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఒకసారి లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ స్థానికులు అసలు వాళ్ళకి ఎప్పుడు తెలిసిన విషయం, కంప్లైంట్ ఇచ్చారా, ఇస్తే కరెంట్ వాళ్ళ నుంచి అంటే పవర్ సప్లై వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రైట్ నౌ. సో అది హాస్పిటల్లో పరిస్థితి. ఒకరు మృతి చెందారు, రెండో బాబుకి ప్రస్తుతం చికిత్స అందుతోంది. బాలుడి చికిత్సకు అయ్యేటటువంటి ఖర్చంతా కూడా లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి భరిస్తానని చెప్పి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఒక అభంశుభందే నేను బాలుడు 5వ తరగతి చదువుకుంటున్నాడు, చాలా భవిష్యత్తు ఉంది. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళుతూ అంటే భోజనం చేసి ఇంట్లో స్కూల్కి వెళుతున్నటువంటి సమయంలో అధికారుల నిర్లక్ష్యం అంటే తెగుతుంది, వైరు తెగొచ్చు, లేదంటే ఇంకేమైనా ప్రమాదాలు జరగవచ్చు. కానీ రెస్పాండ్ అయ్యేటటువంటి తీరు, అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే కనీసం అక్కడ చర్యలు తీసుకోవడమో, లేకపోతే వాటిని మళ్ళీ అక్కడ ఎవరు రాకుండా చుట్టూ ఏమన్నా కంచె లాంటిది ఏర్పాటు చేయడం, లేదంటే ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేయడం చేసుంటే కనుక ఈ ఘటన జరిగి ఉండేది కాదు. అలాగే ఇక మీదట కూడా జరగకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి, వర్షాకాలం ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వీటిని జరగకుండా రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటికిప్పుడు హడావిడి ఉంటుంది. పోలీసులు వస్తారు, లేదంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటారు, ఆ రోజుతో సమస్య పోతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ దాని మీద దీర్ఘకాలికంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకునే దాని మీద మాత్రం దృష్టి ఉండదు. అలా తీసుకోకపోవడం వల్లే మళ్ళీ ఏడాది ఆ తర్వాత ఇంకొక 4 ఏళ్లకు మళ్ళీ ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు మళ్ళీ దాని మీద బాధపడతాం, మళ్ళీ దాని మీద చర్యలు తీసుకుంటాం. అంతే తప్పితే దీర్ఘకాలికంగా వీటి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ బాలుడు మృతి చెందాడు, వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోత, ఆ బాలుడు భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఆ బాలుడు 5వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు చనిపోయారు. ఇప్పుడు రెండో బాలుడు తీవ్ర స్థాయిలో అతనికి గాయాలయ్యాయి. చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి, రైట్ హ్యాండ్కి తీవ్ర స్థాయి గాయాలయ్యాయి, తలకి గాయమైంది, అలాగే పొట్ట భాగంలో గాయమైంది. అతడు జీవితాంతం దీనికి సంబంధించి ఆ బాధపడుతూనే ఉంటాడు, ఆ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఒకే ఒక్క క్షణంలో ఇద్దరు జీవితాలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ఘటన మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళకి గుండె తరుక్కుపోయేటటువంటి పరిస్థితి. అలాంటిది వారి తల్లిదండ్రుల గుండెకోత ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక బాలుడైతే మాత్రం చికిత్స పొందుతూ ఉన్నాడు. సో దీని మీద అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. అలాగే దీర్ఘకాలికంగా ఇట్లాంటివి రిపీట్ కాకుండా దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా దృష్టి సారిస్తారని కోరుకుందాం.